భారతరత్న డాక్టర్ మరి సర్వేపల్లి రాధాకృష్ణ గారి బర్త్డే పురస్కరించుకొని మరి గురు పూజోత్సవం నిర్వహిస్తున్న సందర్భంగా మరి రవీంద్ర భారతిలో మరి ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డు ఇస్తున్న సందర్భంగా ఈ యొక్క సభకు సబితేందర్ రెడ్డి విద్యాశాఖ మంత్రి వర్యులు నిర్వహిస్తున్న సందర్భంగా ఈ యొక్క అవార్డీస్ ఫంక్షన్ వీతి న్యూస్లో చూద్దాం. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గౌరవనీయులు రాష్ట్ర ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు సోదరిమణి సబితా ఇంద్రారెడ్డి గారికి, గౌరవ శాసన మండలి సభ్యులు రఘోత్తమ్ రెడ్డి గారు, శాసన మండలి సభ్యులు జనార్దన్ రెడ్డి గారికి, నర్సిరెడ్డి గారికి, గ్రంథాలయ చైర్మన్ పెద్దలు ఆయుచిత్తం శ్రీధర్ గారికి, ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు సందీప్ సుల్తానియా గారు, కమిషనర్ నవీన్ మెట్టల్ గారికి, ఉమర్ జలీల్ గారు, ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి గారికి, దేవసేన గారు, యూనివర్సిటీస్ వైస్ ఛాన్సలర్స్, ఉపాధ్యాయులకు, అధికారులకు, వేదిక మీద ఉన్న పెద్దలకు, మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం. ఈరోజు పూజ్యులు మరి సర్వేపల్లి రాధాకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా దేశవ్యాప్తంగా మరి ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నటువంటి శుభతరుణంలో మనందరికీ తెలుసు, ఒక ఉపాధ్యాయుడిగా ఉంటూ ఈ దేశానికి మొదటి ఉపరాష్ట్రపతిగా ఉండడం, మరి ఈ దేశానికి రెండో రాష్ట్రపతిగా మరి వారు ఉండడం, ఆ రోజు వారు విద్యాబోధన చేసినప్పుడు గురువు అనేవారు ఏ విధంగా ఉండాలనేటువంటిది అనేకమైనటువంటి గ్రంథాలలో మనం చూస్తూ ఉంటాం. అయితే టీచర్స్ డే అనగానే యావత్ దేశంలో బ్రహ్మాండంగా జరుగుతున్నటువంటి శుభతరుణంలో 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో, ఎందుకంటే ఒకప్పుడు తెలంగాణ వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతం వరకు ఎడ్యుకేషన్ మీద పెద్ద ఫోకస్ లేదు. ఆ తర్వాత కూడా అనేకమైనటువంటి ప్రభుత్వాలు వచ్చినప్పటికీ ఇటువంటి వేదిక ద్వారా అనేకమైనటువంటి అంశాలు చెప్పినప్పటికీ ఎవరు కూడా పెద్దగా కాన్సన్ట్రేషన్ చేసినటువంటి పరిస్థితులు లేవనేది మనందరికీ తెలిసిందే. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఎడ్యుకేషన్ పట్ల, స్కూల్ ఎడ్యుకేషనే కాకుండా ఉన్నత విద్య పట్ల కూడా వారు శ్రద్ధ కనపరచడమే కాకుండా ఈరోజు సాంఘిక సంక్షేమ హాస్టల్స్తో పాటు గురుకుల పాఠశాలలు కూడా పెంచాలనేటువంటి సంకల్పంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా కార్యక్రమాలు జరుగుతున్నటువంటి శుభతరుణంలో ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నటువంటి టీచర్స్ మీరు కూడా మరి వివిధ జిల్లా పరిషత్స్ కావచ్చు, జూనియర్ కాలేజెస్ కావచ్చు, యూనివర్సిటీస్ కావచ్చు, ఈరోజు మీరు మరి పిల్లల్ని, మీకు అందరికీ తెలుసు, తల్లిదండ్రుల తర్వాత మీరే వారికి తల్లి తండ్రి. ఒకప్పుడు మీకు అందరికీ తెలుసు, గురువు అంటే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, అంటే గురువులను ఆ విధంగా పూజించేటువంటి సందర్భాలని ఒక కాలంలో చూసినాం. బట్ కాలక్రమేణా అది కమర్షియల్ అయిపోయింది. టీచర్కు అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్కు ఉన్నటువంటి ఆ బాండింగ్ అనేది ఈ మధ్యకాలంలో తప్పిపోయింది అనేటువంటిది కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఒకప్పుడు మా చిన్నతనంలో స్కూల్ చదువుకుంటున్నప్పుడు ఏ లెసన్ అన్నా ప్రాపర్గా మాకు అర్థం కాకపోతే
ఆ టీచర్ ఇంటికి వెళ్ళి మా డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకొని వెళ్తున్నటువంటి సందర్భాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. స్టూడెంట్స్ కూడా కరోనా వైరస్ వచ్చి ఈ 2 సంవత్సరాలు ఇబ్బంది పడ్డటువంటి విషయం మనందరికీ తెలిసిందే. కానీ స్టూడెంట్స్లో కూడా కమిట్మెంట్ పెరగాలి. మాకు హాలిడే ఉంటేనే బెటర్ అనే పద్ధతిలో కొంతమంది ఉండడం, మాకు హాలిడే ఉంటే మరి స్కూల్కి వెళ్ళే పరిస్థితి లేదనేటువంటి పరిస్థితుల్లో కొంతమంది ఉండడం మూలన కొన్ని ఇబ్బందులు జరుగుతున్నటువంటిది కూడా మనం అందరం గమనిస్తున్నాం. ఈరోజు విద్య పట్ల ఒక కమిట్మెంట్ ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి అంశాలు ఇక్కడ పెద్దలు ఎమ్మెల్సీలు ఉన్నారు. ఈ ప్రభుత్వం ముందు చూపుతో ఉండడమే కాకుండా ఈ దేశంలో కనివిని ఎరగని రీతిలో మన జీతాలు కూడా పెంచినటువంటి ఏకైక ప్రభుత్వం ఈ దేశంలో మనదే అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. దీంతోపాటు ఈరోజు ప్రైవేట్ రంగంలో కూడా అనేకమైనటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చినాయి. దానికి కాంపిటీషన్గా మనం ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి దయచేసి రొటీన్గా నేను స్కూల్ వెళ్తున్నా, యూనివర్సిటీస్కి వెళ్తున్నా అనే కాకుండా ఆ యొక్క ప్రాంగణంలో ఒక అట్మాస్ఫియర్ ఏ విధంగా ఉంది, అక్కడ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏమన్నా ఉందా, లేకపోతే ఏమన్నా లీకేజెస్ ఉన్నాయా, అక్కడ అవసరాలు రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి, అది కూడా ఆ టీచర్ బాధ్యత అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు మన గౌరవ మంత్రివర్యులు మరి సబితా ఇంద్రారెడ్డి గారి నాయకత్వంలో స్కూల్ ఎడ్యుకేషన్కు మరి ఒక రూపురేఖ, ఈరోజు స్కూల్ ఎడ్యుకేషనే కాకుండా హయ్యర్ ఎడ్యుకేషన్ కూడా ఒక రూపురేఖలు మీకు రాబోతున్నటువంటి శుభతరుణంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మరి బడ్జెట్ కూడా అడిషనల్గా ఇచ్చినటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు ఏంటంటే ఆ స్కూల్ అట్మాస్ఫియర్ని మార్చాలి. అక్కడ మరి ప్రధానమైనటువంటి ఆ క్లాస్ రూమ్ లోపల మనకు కావాల్సినటువంటి ఆ బ్లాక్ బోర్డ్తో పాటు ఫర్నిచర్ ప్రాపర్గా ఉందా లేదా, అక్కడ కిచెన్ ఉందా లేదా, రెండోది మన బాత్రూమ్స్ కూడా ప్రాపర్గా ఉన్నాయా లేవా, అక్కడ లీకేజెస్ ఏమన్నా ఉన్నాయా, దాంతోపాటు డ్రింకింగ్ వాటర్ ప్రాపర్గా ఉన్నదా లేదా, రెండోది ఎలక్ట్రిసిటీ కూడా మరి ప్రాపర్గా ఉన్నదా లేదా అనేటువంటి విషయాన్ని కూడా నేను ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు రిక్వెస్ట్ చేసేది ఒకటే. దీని మీద నేను మంత్రి గారికి రిక్వెస్ట్ చేసేది ఒక స్పెషల్గా ఒక టీం ఏర్పాటు చేయండి. ఎందుకంటే మీకు సర్వశిక్ష అభియాన్ ద్వారా వచ్చినాయి కానీ మిగిలిన అంశాలలో కానీ రొటీన్గా కార్యక్రమాలు జరుగుతున్నాయి. బట్ సీఎం గారి మధ్యకాలంలో కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్ నుంచి కూడా అందరికీ 2 కోట్లు ఇవ్వమన్నది నేను కూడా మొన్ననే మీటింగ్ పెట్టిన. కాబట్టి దీని మీద ఒక అకౌంటబిలిటీ ఉండే విధంగా అక్కడ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్తో పాటు యూనివర్సిటీస్ అయితే జూనియర్ కాలేజెస్ అయితే అక్కడ ఉన్నటువంటి బాధ్యత గల వ్యక్తులని సెంట్రల్ నుంచి ఒక మీ ఆఫీస్ నుంచి కానీ లేకపోతే మన ప్రిన్సిపల్ సెక్రటరీ ద్వారా కానీ కమిషనర్ ద్వారా కానీ ఓ మానిటరింగ్ టీం కూడా ఏర్పాటు చేస్తే మరి అద్భుతాలు సృష్టించడానికి అవకాశాలు ఉంటాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఒక మంచి అట్మాస్ఫియర్ ఆ స్కూల్లో ఇవ్వగలిగితే తప్పకుండా డ్రాప్అవుట్స్ లేకుండా అడ్మిషన్స్ పెరిగేటువంటి అవకాశం కూడా మరి ఉంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి మరి విద్యారంగాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మనకు చదువుకుంటున్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలను దృష్టిలో ఉంచుకొని ఒకవేళ మంచిగా మెరిట్ మీద పాస్ అయితే వారికి ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కూడా ఇవ్వడానికి ఈరోజు ప్రభుత్వం ఆ కార్యక్రమాన్ని కూడా చేపట్టినటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ యొక్క బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు నేను విద్యాశాఖ అధికారులకు అందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మరి తప్పకుండా టీచర్స్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు మరి రాబో తరాలలో, ఎందుకంటే తెలంగాణ వ్యాప్తంగా ఒకప్పటి నుంచి కూడా చదువు అనేది చాలా తక్కువ అనేటువంటిది కూడా చాలా వింటుంటాం. బట్ ఈ గడిచిన 5-6 సంవత్సరాల నుంచి ఎడ్యుకేషన్ మీద చాలా పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టడం జరిగింది. కాబట్టి మొన్ననే క్యాబినెట్లో కూడా ముఖ్యమంత్రి గారు నిర్ణయాలు తీసుకొని, ఎందుకంటే జరిగేటువంటి కార్యక్రమాలు ఇరిగేషన్ దాంతోపాటు మరి మిగిలినటువంటి కార్యక్రమాలన్నీ జరిగినాయి కాబట్టి
మరి విద్య మీద వైద్యం మీద మరి ప్రభుత్వం ఫోకస్ పెట్టబోతుంది కాబట్టి దయచేసి ప్రతి స్కూల్కు ఆ టీచరే రెస్పాన్సిబిలిటీ తీసుకొని మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి నేను అది టీచర్స్ కూడా రిక్వెస్ట్ చేసేది టీచర్స్కు అక్కడ ఉన్నటువంటి డిప్యూటీ ఈఓ గారికి ఆ పరస్పర సంబంధాలు లేవు. రెండోది నా స్కూల్లో ఇబ్బందులు ఉన్నాయంటే మా డిప్యూటీ ఈఓకి చెప్పాలి లేకపోతే డిఈఓ గారికి కలిసి చెప్పాలి అనేటువంటి ఆ గ్యాప్ ఉన్నది. దయచేసి ఏంటంటే మన స్కూల్ బాగు చేసుకోవడానికి కొంతమంది టీచర్స్లో కమిట్మెంట్ ఉంది, వాళ్ళు కొట్లాడి ఫైట్ చేసుకొని సాధించుకుంటారు. అది అందరిలో కూడా రావాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే స్కూల్ బ్రహ్మాండంగా ఉన్నప్పుడు మరి పిల్లలు కూడా ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో చదువుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలని స్పోర్ట్స్ను కూడా మరి ఎంకరేజ్ చేయవలసినటువంటి అవసరం ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.